హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ బాస్ లవ్ ఫ్యామిలీ. నేను మీ వంశీ. మాది వచ్చేసి అనంతపురం జిల్లా వజ్రకర్ర మండలం పూడిసానపల్లి గ్రామం అనమాట. టుడే టాపిక్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. డోంట్ మిస్. మనమైతే చెన్నై బిడ్డలకు చెందిన రేసింగ్ పావురాల రింగ్స్, పావురాలకు సంబంధించిన యాక్సెసరీలన్నీ సేల్ చేస్తాము. మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, అదేవిధంగా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అలా చాలామంది మనమైతే పావురాల కోసం చెన్నైకి ఎలా వెళ్ళాలి అన్న అని చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, మీకు అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. చెన్నైకి వెళ్ళే ముందు మీకైతే కొన్ని విషయాలు తెలియాలన్నమాట. అవి ఏమేమంటే, ఫస్ట్ వచ్చేసి చెన్నైలో మార్కెట్ ఏ రోజు అయితే జరుగుతుంది అది మనకు తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనం చెన్నైకి వెళ్ళిన తర్వాత ఏ రైల్వే స్టేషన్లో దిగితే మనకి తొందరగా మనం మార్కెట్ వెళ్ళొచ్చు, సెకండ్ పాయింట్ అనమాట. మూడో పాయింట్ వచ్చేసి మనం ఏరియా గుంతకల్లో ట్రైన్స్ మనకి తెలియాలన్నమాట. మన ఏరియా వచ్చేసి గుంతకల్కి దగ్గర కాబట్టి గుంతకల్లో మనకి ట్రైన్స్ ఎట్లా వెళ్ళాలి ఏమనేది అది తెలియాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన ఈ మొబైల్లో ట్రైన్కి సంబంధించిన యాప్ ఉండాలి, ఒక యాప్. ఆ యాప్ నేమ్ ఏంటి ఇది కూడా మనకి తెలియాలి. తర్వాత గుత్తిలో మనకు చెన్నైకి ట్రైన్ ఎన్నింటికి ఉంటుందో ఆ విషయం కూడా ఖచ్చితంగా తెలియాలన్నమాట. ఈ అన్ని విషయాలు తెలియాలి. ఇంకా మనం చెన్నైకి వెళ్ళేటప్పుడు ఏ వస్తువులు తీసుకొని వెళ్ళాలి అనే విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫస్ట్ మనం చెన్నై వెళ్ళేటప్పుడు మనకైతే పావురాలు తీసుకొచ్చడానికి ఒకటి మంచి బాక్స్ అయితే ఉండాలన్నమాట. నాతో ఉంది చూడండి, ఇంతకుముందు ఫస్ట్ అయితే ఉంది, అట్లాంటి బాక్స్ ఉండాలా. అదేవిధంగా డబ్బులు ఉండాలా. అలానే ఇంకా మీకైతే ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకోండి, ఖచ్చితంగా ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి. ఎందుకంటే రైల్వే స్టేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కాకుండా అయితే మిమ్మల్ని ఆధార్ కార్డు అయితే కాపాడుతుంది. మనం చెన్నైకి వెళ్ళి రావడానికి ఖర్చు ఎంత అవుతుంది అనేది ఈ వీడియోలో నీట్గా తెలుసుకుందాం. నేనైతే నిన్న చెన్నై మార్కెట్కి అయితే వెళ్ళొచ్చా, ఎలా వెళ్ళొచ్చాను క్లారిటీగా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు చెన్నై మార్కెట్ జరిగేది సండే కాబట్టి మనం శనివారం నుంచి ఇక్కడి నుంచి అయితే బయలుదేరాలన్నమాట. మనం శనివారం నైట్ అయితే ఇక్కడి నుంచి బయలుదేరాలి. ఇక్కడి నుంచి అంటే ఏం లేదు, మీ ఊరు ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి మీరు 8 o'clock కల్లా గుంటకల్లో ఉండాలన్నమాట. గుంటకల్ వెళ్ళిన తర్వాత మనకైతే 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మనము చెన్నైకి వెళ్ళే ట్రైన్ వచ్చేసి గుత్తిలో ఉంటుంది. మనమైతే గుంతకల్లో చెప్తున్నాం కదా 2 ఆప్షన్స్ అని. ఆ 2 ఆప్షన్స్ ఏమంటే, మనమైతే గుత్తికి ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు, అదేవిధంగా బస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. కొన్నిసార్లు ట్రైన్ లేట్ అవుతుంది కాబట్టి మీకు ట్రైన్లో వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు వేర్ ఈజ్ మై ట్రైన్ అనే యాప్ని ఖచ్చితంగా ఎక్కించుకోండి. ఎందుకంటే ఆ యాప్ ద్వారా మనం ట్రైన్ ఎక్కడ వస్తుందో తెలుసుకోవచ్చన్నమాట. ఆ యాప్ ఎక్కించుకొని ప్లేస్టోర్లో వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఫ్రమ్ టు అడ్రస్ అంటే ఫ్రమ్ టు గుంటకల్ టు గుత్తి అని కొడితే మనకి 9:15కి కేఎస్ఆర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. అది కొంచెం లేట్ ఉంటుంది అనమాట, ఖచ్చితంగా టైమింగ్ ఉండదు, లేట్ అవుతుంది మనం గుత్తి వెళ్ళకి. అందుకని నేనైతే ఎక్కువగా బస్కి ప్రిఫర్ ఇస్తాను అనమాట. బస్కి అయితే 8 గంటలకైతే 2-3 బస్సులు ఉన్నాయి. ఆ బస్సుకి అయితే మనం బస్సులో అయితే ఎక్కిన తర్వాత గుత్తికైతే టికెట్ 50 రూపాయలు అయితే ఉంటుంది. టికెట్ 50 రూపాయలు తీసుకొని మనం గుత్తిలో గాంధీ చౌక్ దగ్గర అయితే దిగాలి. గాంధీ చౌక్ దగ్గర దిగండి, బస్ స్టాండ్కి అయితే వెళ్ళొద్దండి. ఎందుకంటే బస్ స్టాండ్కి వెళ్తే మనం గుత్తి రైల్వే స్టేషన్ పోయడానికి లేట్ అవుతుంది కొంచెం. అందుకనే నేను గుత్తి గాంధీ చౌక్ దగ్గర దిగి 20 రూపాయలు ఇస్తే మనకి గుత్తి రైల్వే స్టేషన్లో దింపుతారు. గుత్తి రైల్వే స్టేషన్లో దింపిన తర్వాత మనం టికెట్ కౌంటర్ దగ్గరికి పోయి పెరంబూర్కి టికెట్ తీసుకోవాలి. వీడేంటి చెన్నై అని చెప్పి పెరంబూర్ టికెట్ తీసుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటున్నారా? అట్లేం లేదు. ఎందుకంటే మనం చెన్నై సెంట్రల్ టికెట్ తీసుకుంటే మార్కెట్ పోవడానికి, పెరంబూర్లో టికెట్ తీసుకున్న మార్కెట్ పోవడానికి 1/2 అవర్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. పెరంబూర్లో టికెట్ తీసుకున్న వాళ్ళు అర్ధగంట ముందు అయితే చెన్నై మార్కెట్కి, కోలి మార్కెట్కి అయితే వెళ్తారు. చెన్నై సెంట్రల్ టికెట్ తీసుకున్న వాళ్ళు అయితే ఒక అర్ధగంట లేట్గా పోతారు. అంత లోపల బడ్స్ అన్నీ పెరంబూర్ దీనిలో తీసుకుంటారు, మనం పోయినా కూడా వేస్ట్ అనమాట. అందుకని మీరు టికెట్ తీసుకునేటప్పుడు గుత్తిలో పెరంబూర్కి టికెట్ తీసుకోండి. 145 టికెట్ ఉంటుంది. మీరు అన్నీ యాడ్ చేసుకోండి. నేను చెప్పిన గుత్తి నుంచి గుంటకల్ నుంచి గుత్తికి 50 రూపాయలు ఛార్జ్, ఇది 145. తర్వాత వచ్చేసి మనకి ఈ గుత్తిలో ట్రైను 4వ ప్లాట్ఫామ్ నెంబరు చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ అనమాట ట్రైన్ నేము. ఆ ట్రైన్ వచ్చేసి మనకి స్పెషల్ ఎక్స్ప్రెస్ కాబట్టి అస్సలు ఖాళీనే ఉండదు, ఫుల్గా ఉంటుంది. మీరేం చేయాలంటే ట్రైన్ వచ్చేసి 11:20 అయితే 1 నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వస్తుంది. మీరు ఇంజన్ వెనకే ఒకటి లగేజ్ పెట్టే ఉంటుందన్నమాట. ఆ పెట్టెలో అయితే ఎవరు ఉండరు, ఆ పెట్టెలో ఎక్కండి. ఎక్కడ దాకా ఎక్కాలంటే ఇట్లా ఉండాలంటే లగేజ్ పెట్టలోనే మీరు రేణిగుంట వరకు లగేజ్ పెట్టెలో ఉంటే సేఫ్టీ అనమాట. మామూలు పెట్టెలోకి మీరు ఎక్కినప్పుడు జనరల్ దాంట్లో నిలబడేకి టైం ఉండదు, అంటే నిలబడే కూడా స్పేస్ ఉండదు అనమాట. కాళ్ళన్నీ వాచిపోతాయి, మీరు ఏం నిద్రే ఉండదు అనమాట. చాలా ఇబ్బంది పడతారు. మేము చాలా ఇబ్బంది పడినాం కాబట్టి మీరు అట్లా ఇబ్బంది పడకూడదని మీరైతే
లగేజ్ పెట్టిలో ఎక్కండి. రేణిగుంట వచ్చిన తర్వాత అక్కడంతా మొత్తం ఖాళీ అవుతుంది ట్రైన్. అక్కడ దిగేసి తర్వాత మామూలు మెయిన్ బోగిలోకి వచ్చేసి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మీరు ఇంకా 6 o'clock 6:30 కల్లా మిమ్మల్ని ట్రైన్ వచ్చేసి పెరంబూర్లో దింపుతుంది. మీరు పెరంబూర్లో దిగిన తర్వాత ఒక్కరే వచ్చింటే మీరు ట్రైన్ కంటే మీరు ఒక్కరే సింగిల్గా వెళ్ళింటే మీరైతే పెరంబూర్లో దిగిన తర్వాత ర్యాపిడో బుక్ చేసుకోండి. 50-60 ఉంటుంది. ర్యాపిడో ద్వారా మీరు బుక్ చేసుకొని కోలీ మార్కెట్ బ్రోడ్వే అంటే మీరు అక్కడ దింపుతారనమాట. వాళ్ళే మీకు తెలిసి ఉంటుంది. చదువుకున్న వాళ్ళైతే ర్యాపిడో బుక్ చేసుకోండి. లేదా మేము 3-4 వచ్చినామంటే ఆటో మాట్లాడుకొని 200 అనమాట మనిషికి 50 ఇస్తే మిమ్మల్ని మన కోలీ మార్కెట్ బోర్డ్వే అంటే అక్కడ దింపుతారు. అక్కడ వెళ్ళిన తర్వాత దిగిన వెంటనే మనకి ఛార్జ్ వచ్చేసి ఒక్కొక్కరికి 50 అని చెప్పినాం కదా, ఒక్కొక్కరు 50 ఇవ్వండి. దిగిన వెంటనే మనకి మార్కెట్ వచ్చేసి 7కి అట్లా స్టార్ట్ అవుతుంది. మీరైతే 7 కల్లా అక్కడ ఉంటారనమాట. దిగిన వెంటనే మనకి ఎట్లా అంటే అక్కడ ఓన్లీ ఫస్ట్ వచ్చేసి అక్కడ మొత్తం పావురాలు, కోళ్ళు, లవ్ బర్డ్స్ అన్నీ సేల్ చేస్తారు. అలానే అనిమల్స్ వచ్చేసి పిల్లులు, కుక్కలు, ఇట్లా కుందేళ్ళు చాలా రకాలు ఉంటాయి. ఎన్ని కావాలంటే అన్ని రకాలు అయితే మనకు చాలా అంటే చాలా ఉంటాయి అన్నమాట. ఇది ఒక్కటే మార్కెట్ కాదు. ఈ మార్కెట్లో పావురాలు ఒక్కటే కాదు, చాలా ఉంటాయి అన్నమాట. మార్కెట్లో అయితే చాలా చూస్తారు. ఎవరి దగ్గర అయితే మంచి బర్డ్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర పోయి ఫస్ట్ వచ్చేసి మీరు బర్డ్ చేతిలో పట్టుకొని రేట్ మాట్లాడుకోండి. 100 అటో ఇటో మాట్లాడుకొని మీరు తెచ్చుకున్న బాక్స్ అయితే వేసేసుకోండి. మనం అంత దూరం పోయిన తర్వాత 100-200 ఆలోచించకూడదు. ఖచ్చితంగా అయితే మీరు తీసుకొని వస్తేనే మనకి అంత ఎంతో మనం చెన్నైకి వెళ్ళే దానిలో అయితే లాభం ఉంటుంది. మనం అంత దూరం పోయి 100 రూపాయలకి 200 రూపాయలు వెనక్కి రావద్దండి. దయచేసి చెప్తున్నా. ఇట్లా నేను చాలాసార్లు అయితే పోయి వచ్చినా కాబట్టి నేను ఇది చెప్తున్నాను. మీరు పోయిన తర్వాత బర్డ్స్ నచ్చితే అటో ఇటో 100 అటో ఇటో ఖచ్చితంగా బర్డ్ తీసుకొనే మీరు ఊరికి రావాలన్నమాట. ఈ మార్కెట్ వచ్చేసి మనకి మీరు బర్డ్స్ అని తీసుకెళ్ళిన తర్వాత మనకి మార్కెట్ వచ్చేసి 10కి అట్లా క్లోజ్ అవుతుంది. 10 o'clockకి మీకు ఇంకా టైం తొందరగా ఇంకా అంటే మీరు మంచి బర్డ్ తీసుకొని 8 o'clock 8:30కే క్లోజ్ మీదైతే అయిపోయింది అనుకో, డబ్బులు మనీ అయిపోయిన తర్వాత మీకైతే ఇక్కడ నుంచి కోజీ మార్కెట్ నుంచి చెన్నై సెంట్రల్ అయితే మనకి ట్రైన్ ఉంటుందన్నమాట. 2 ట్రైన్స్ ఉన్నాయి. ఫస్ట్ ట్రైన్ వచ్చేసి నాగర్సోర్ ఎక్స్ప్రెస్ అని 9:15 ఉందన్నమాట. అది గుత్తిలో దింపుతుంది. దాని టికెట్ వచ్చి 140. మీకు తొందరగా మాది అయిపోయింది బ్రో అంటే మార్కెటింగ్ చేసేది అయిపోయింది, కొనేది అయిపోయింది అనుకుంటే మీరు 9:15 ట్రైన్కి ఎక్కితే గుత్తిలో 4 గంటలకు దిగుతారు. ఇదైతే నేను ఎక్కువగా అంటే నేను ఈ ట్రైన్కి వస్తాను అనమాట ఇంటికి. ఎందుకంటే మా గుంటకల్ నుంచి ఇక్కడ మళ్ళీ 25 కిలోమీటర్లు రావాలి కాబట్టి మా ఊరికి చాలా లేట్ అవుతుంది. నైట్ టైం కాబట్టి చాలా కష్టంగా ఉంటుందని నేను ఈ ట్రైన్ అయితే ఎంచుకుంటాను. కొంతమంది చాలా గుంతకలలో చాలా ఎట్లా అంటే వాళ్ళు మార్కెట్ లాస్ట్ 10, 10:30, 11 వరకు ఉండి ఏమన్నా తక్కువ ప్రైస్లో వచ్చే బడ్స్ తీసుకొని వాళ్ళైతే వచ్చేసారనమాట. వాళ్ళకి ట్రైన్ వచ్చేసి ఇంకో ట్రైను 1:10 అయితే ఉందన్నమాట, ముంబై లెట్ ఎక్స్ప్రెస్. మనం ఆ ట్రైన్కి పోవాలనుకుంటే ఇక కోజీ మార్కెట్ నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్కి ఆటో మాట్లాడుకోవాలి. ఇది కూడా 50 రూపాయలు ఉంటుంది అమౌంట్ అనమాట. ఇటు తీసుకున్న తర్వాత మనం టికెట్ తీసుకొని మనం గుత్తికి 9:15 ట్రైన్కి అయితే గుత్తికి 1:10 ట్రైన్కి అయితే మనం గుంతకల్కి అయితే టికెట్ తీసుకోవాలా. అంతే 145, 160, 155 అట్లా ఉంటుంది టికెట్. నాకు మొత్తం ఖర్చు వచ్చేసి నేనైతే వజ్రకర్ర నుంచి మా ఊరు బోర్సంపల్లి కదా, బోర్సంపల్లి నుంచి అప్ అండ్ డౌన్ 20 రూపీస్ ఛార్జ్ అవుతుంది. తర్వాత వీకేఆర్ నుంచి గుంటకల్, వజ్రకర్ర నుంచి గుంటకల్కి వచ్చిపోయేకి 60. తర్వాత గుంటకల్ నుంచి గుత్తికి 50 + 50 100 రూపీస్. గుత్తి టు రైల్వే స్టేషన్ వచ్చేసి 40 రూపాయలు ఛార్జ్ అవుతుంది ఆటో ఛార్జ్. గుత్తి టు పెరంబూర్ వచ్చేసి 145 వచ్చి 290. తర్వాత పెరంబూర్ టు మార్కెట్కి 50 రూపాయలు. మళ్ళీ మార్కెట్ నుంచి సెంట్రల్ రైల్వే స్టేషన్ 30 రూపాయలు. నాకు మొత్తం ఖర్చు వచ్చేసి ఓన్లీ ఛార్జెస్ మాత్రమే 640 అయింది. మీరు ఇంకా గుంతకల్ అయితే తక్కువ పడుతుంది, నాది కొంచెం దూరం కాబట్టి 30 కిలోమీటర్లు కొంచెం ఎక్కువైంది అనమాట. పర్సనల్ ఖర్చులు అయితే ఇంకా అవి ఎక్స్ట్రా ఉంటాయి. మన టిఫిన్లు, వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ ఎక్స్ట్రా ఉంటాయి. మనకైతే ఇదన్నమాట ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు వీడియో నచ్చినట్లయితే మన పావురాల లవర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను. విషయం చెప్పేది మర్చిపోయినా ఏమంటే మీరు సెంట్రల్ రైల్వే స్టేషన్లో పావురాల బాక్స్ తీసుకొని వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే అక్కడ పోలీసులు ఉంటారు, చెకింగ్ చేస్తారు. చిక్కుద్దండి, చిక్కితే మాత్రం ఖచ్చితంగా ఫైన్ వేస్తారు 500 వరకు. వాళ్ళు తప్పించుకొని మా సంగతి నీట్గా అయితే మన రైలుకి అయితే ఎక్కండి, లేదంటే చాలా ఇబ్బంది పడతారు చూడండి. ఇదే విషయం నేను మర్చిపోయాను కాబట్టి చెప్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.